హలో లిజనర్స్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. ఈరోజు మనం ద డెత్ స్టాకర్ గురించి వినబోతున్నాం. ముందుగా ఈ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు ఈ ఎపిసోడ్లో ఈ స్టోరీకి నాకు హెల్ప్ చేసిన సందీప్ అనుగంధులకి చాలా చాలా థ్యాంక్స్. నేను ఎప్పుడైతే ఇలా పోస్ట్ చేశానో నా కమ్బ్యాక్ ఎపిసోడ్లో ఒక రైటర్ కోసం చూస్తున్నాను టు హెల్ప్ మీ అవుట్ ఆన్ దిస్ పర్టికులర్ స్టోరీ, సందీప్ వెంటనే మెసేజ్ చేశాడు విత్ ఇన్ నో టైమ్. అండ్ అలాగే నేను ఇచ్చిన స్టోరీని దానికి తలా తోక యాడ్ చేసి విత్ ఇన్ నెక్స్ట్ డే ఐ థింక్ విత్ ఇన్ 10-12 అవర్స్లో బ్యాక్ వచ్చి ఇది అయిపోయిందన్న అని చెప్పేసి అన్నాడు. థ్యాంక్ యూ సందీప్, ఐ రియల్లీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ. నువ్వు స్టోరీని మార్చిన ఐడియా నాకు నచ్చింది. సో ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదామా. ద డెత్ స్టాకర్. టీవీ న్యూస్ ఛానల్లో ఇండియా అండ్ చైనా ఒక ఇంపార్టెంట్ బిజినెస్ ట్రీటీ సైన్ చేయడానికి అగ్రీ చేశాయని, అయితే వారం రోజులు ముందుగానే చైనీస్ ఫారెన్ మినిస్టర్ యాంగ్ చిన్ ఇండియాకి రేపు వస్తున్నారని చెప్పాయి. నెక్స్ట్ మార్నింగ్ చైనీస్ ఫారెన్ మినిస్టర్ యాంగ్ చిన్ స్వాగతించారు ఇండియన్ ఫారెన్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్. వారి ముగ్గురు కలిసి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళారు. వాళ్ళందరూ ఒక మీటింగ్లో ఉండి ఆ మీటింగ్ అయిపోయాక యాంగ్ చిన్ లంచ్ చేసి వాష్రూమ్లోకి వెళ్ళాడు. పోస్ట్ లంచ్ సెషన్ కోసం అందరూ అక్కడ ఆ మీటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నారు. ఇంకా చైనీస్ మినిస్టర్ రాలేదు. వాష్రూమ్కి వెళ్ళి చూస్తే అక్కడే కింద పడిపోయి ఉన్నాడు. చైనీస్ మినిస్టర్కి హార్ట్ అటాక్ రావడంతో అక్కడే చనిపోయాడని న్యూస్ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. చైనాకి ఏం ఆన్సర్ చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఇండియా ఉంది. ఈలోగా ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి డిఫెన్స్ మినిస్టర్ చెవిలో ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ప్రైమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో కూర్చున్నారు. ఈ ముగ్గురు తప్ప ఇంకెవరూ లేరు. డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడుతూ, ఈ న్యూస్ మనం తేలిక తీసుకోవడానికి లేదు, మనం ఇమీడియట్గా యాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఇది. మనకి అందిన ఈ టిప్ ఇన్సైడ్ న్యూసే. ఇది రాలో కూడా ఎవరికీ తెలియదు, ఒక్క బిగ్ క్యాట్కి మాత్రమే తెలుసు, మన ముగ్గురికి కాకుండా. రాలో ఒరిజినల్ నేమ్స్ ఎవరు యూజ్ చేయరు, అన్నీ కోడ్ నేమ్సే. హోమ్ మినిస్టర్ మాట్లాడుతూ అప్పుడు వేరే దేశాల్లో ఉన్న స్పైస్ ఏమంటున్నారు? అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడుతూ, వారెవరి దగ్గర ఈ టిప్ లేదు, ఇది డైరెక్ట్గా మనకి నేపాల్ బార్డర్ నుంచి వచ్చిన ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు పిఎం మాట్లాడుతూ, బిగ్ క్యాట్ని పిలిపించండి లోపలికి, ఈ అటాక్ జరగకూడదు, చైనాతో మనం ట్రీటీ సైన్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఇది మిస్ కాకూడదు. ఇంకెక్కడ సైన్ చేయిస్తారు వాళ్ళు? ఆ మినిస్టర్ ఇక్కడికి వచ్చి చావడం ఏంటో. ఈలోగా బిగ్ క్యాట్ కూడా వచ్చారు లోపలికి. మనకున్న ఆప్షన్స్ ఏంటి సిచ్యువేషన్స్లో? బిగ్ క్యాట్ అప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్, ఈ టిప్ని బేస్ చేసుకుని కౌంటర్ అటాక్ రెడీగా ఉండాలి. అప్పుడు పిఎం మాట్లాడుతూ, ప్లాన్లు ఏంటో తెలియనప్పుడు ఎక్కడని ఎవరినైనా ప్రిపేర్ చేస్తాం, ఇంకో ప్లాన్ ఏంటి అని పిఎం అడిగాడు. అది కొంచెం టఫ్ ప్లాన్ సార్. మన ఉన్న సిచ్యువేషన్ కన్నా టఫా? కాదు సార్. మరి చెప్పేంటో. నేపాల్ నుండి వచ్చిన టిప్లో ప్లాన్ అంతా కూడా ఎక్కడి నుండి చేస్తున్నారో మనకు తెలుసు. ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడి నుండి మనకి డీటెయిల్స్ తేవాలి. మరి ఇంత టఫ్ జాబ్కి టఫెస్ట్ ఏజెంట్ ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు సార్. ఎవరు? హూ ఈజ్ హి? భయంకే భయం పుట్టిస్తాడు. పాకిస్తాన్లో 10 years వాళ్ళలో కలిసిపోయి యూఎస్కి ఒసామా బిన్ లాడెన్ని పట్టుకోవడంలో హెల్ప్ చేసి ప్రపంచానికి అతను ఎవరో కూడా తెలియని ఒక అన్నోన్ హీరో. నార్త్ కొరియాలో 1 year టూరిస్ట్గా ఉండి అక్కడ న్యూస్ మనకి అండ్ యూఎస్కి పాస్ చేశాడు. అదేంటి, నార్త్ కొరియాలో కేవలం 6 months కదా ఉండగలం అని డిఫెన్స్ మినిస్టర్ అన్నాడు. చెప్పా కదా సార్, హీఈస్ ద బెస్ట్ అండ్ హీఈస్ ద టఫెస్ట్. వెంటనే అతను ఇక్కడ పిలవండి. అంటే అతను ఇప్పుడు లీవ్లో ఉన్నాడు సార్. లీవ్ క్యాన్సిల్ చేసి రమ్మనండి అయ్యా. అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు సార్. ఎప్పుడు మ్యారేజో? యాజ్ వి స్పీక్ ఇప్పుడు అవుతూ ఉండొచ్చు. ఇన్ఫామ్ చేసి చూడండి, వస్తాడేమో. ష్యూర్ సార్, విల్ ట్రై. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో పెళ్ళి అవ్వబోతుంది ఒక రిసార్ట్లో. పెళ్ళి అయిపోయి అందరూ డిన్నర్ ఎంజాయ్ చేస్తున్నారు కూడా. అప్పుడు ఒక మొబైల్ రింగ్ అయింది. ఒక చిన్నపిల్ల ఆ ఫోన్ పట్టుకుని పరిగెత్తుకుంటూ పెళ్లి కొడుకు ఇచ్చింది. అవును షీఫ్, అతని నేమ్ ఏంటన్నారు అని అదే టైంకి పిఎం బిగ్ క్యాట్ని అడిగారు. వీ కాల్ హిమ్ TDS, ద డెత్ స్టాకర్. ఇదే అతని కోడ్ నేమ్. యాక్చువల్ నేమ్ ఏంటో నేను కూడా రికార్డ్స్ చూడాలి. 14 yearsగా మనకి వర్క్ చేస్తున్నాడు. అప్పుడు పెళ్లి కొడుకు ఫోన్ ఎత్తగానే అప్పుడు ఆ పెళ్లి కొడుకు, అక్కర్లేదు, నేను ఎర్లీ మార్నింగే అక్కడ ఉంటాను, బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ పిఎం ఆఫీస్లో నలుగురు ఉండగా కాఫీ టేబుల్ తోసుకుంటూ ఒక అతను పెద్ద పెద్ద మీసాలతో వచ్చాడు. గుడ్ మార్నింగ్ ఆల్, మేమెవరూ టీ తెమని చెప్పలేదే, ఎందుకు వచ్చావు నువ్వు అని హోమ్ మినిస్టర్ అడిగాడు. అప్పుడు బిగ్ క్యాట్, లెట్ మీ ఇంట్రడ్యూస్ టు యూ ద డెత్ స్టాకర్. గుడ్ మార్నింగ్ సార్, నేను టీ ఇవ్వడానికి రాలేదు, నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి వచ్చాను. వెల్కమ్ TDS, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ వీఆర్ సారీ నేను వెంటనే రమ్మని చెప్పినందుకు. ఇట్స్ మై ప్లెజర్ టు బి బ్యాక్ సార్.
వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఫ్యూ థింగ్స్ బిఫోర్ వీ ప్రొసీడ్ అని బిగ్ క్యాట్ అన్నాడు. ఏంటి సార్ అది? ఇండియా మీద ఇంకో 7 డేస్లో ఒక డెడ్లియెస్ట్ అటాక్ అవబోతుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అయితే దీన్ని ఆపడానికి మనం ప్లాన్ చేస్తున్నాం. ఇది ఒక పర్టికులర్ లొకేషన్ నుండి డెవిల్ ఆపరేట్ చేస్తున్నాడని టాక్. డెవిల్ అంటే యు మీన్ ద డెవిల్? ఎస్, ద డెవిల్. ఎక్కడుంటాడో, ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. ఫర్ ద ఫస్ట్ టైం మనకు అందిన న్యూస్ కూడా అండర్ కవర్లోకి వెళ్ళి 8 years తర్వాత యాక్టివ్ అయిన ఒక ఇన్ఫార్మర్ చెప్పాడు. చనిపోయాడేమో అనుకున్నాం అసలు ఈ ఇన్ఫార్మర్. సో డెవిల్ ఇప్పుడు ఎక్కడున్నాడు? డెవిల్ ఎల్ఓసిలో ఉన్నాడు. ఎల్ఓసి అంటే? ఎస్, అదే, ల్యాండ్ ఆఫ్ క్రిమినల్స్. లక్షద్వీప్ ఐలాండ్స్లో ఒక ఐలాండ్ని వీళ్ళకి డెడికేట్ చేశారు. సార్ అక్కడికి వెళ్ళడం గవర్నమెంట్ బ్యాన్ చేసింది అన్నారు కదా. టీడీఎస్, నువ్వు వెకేషన్కి వెళ్ళలేవు, క్రైమ్ చేసి వెళ్ళగలవు. డెవిల్ వెళ్ళగలిగితే మనం కూడా వెళ్ళగలం. బిగ్ క్యాట్, యూ క్యారీ ఆన్. మాకిప్పుడు పుత్రి మీటింగ్ ఉంది, మేము దాంట్లో బిజీగా ఉంటాం. అప్పుడు బిగ్ క్యాట్ ఇంటర్ఫైర్ అయ్యి, మిస్టర్ టీడీఎస్, ఆ ఐలాండ్ వెళ్ళడం కేక్ వాక్ కాదు. ఐలాండ్ మీద ఉన్న ప్రతి క్రిమినల్ కూడా దేశద్రోహే. గవర్నమెంట్ అఫీషియల్స్ మీద అటాక్ చేసిన, పసిపిల్లల్ని చంపిన, అలాంటి ఐలాండ్ మీద పంపి వాళ్ళని అక్కడే వదిలేసి వచ్చేస్తుంది గవర్నమెంట్. ఐలాండ్లో సెక్యూరిటీ ఉండదు. అక్కడ నుండి ఎవరు బయటికి రాలేరు. 1-way బోట్స్లో పడేసి ఆ బోట్స్ని శాటిలైట్ బాంబ్ ద్వారా కాల్చేస్తుంది ఆర్మీ. ఈ ఐలాండ్ ప్రిజన్ని 12 countries యూజ్ చేస్తున్నాయి. అయితే డెవిల్ ఇప్పుడు ఈ ఐలాండ్లో ఉండవచ్చని మనకు అందిన న్యూస్. డెవిల్ తమ్ముడిని కూడా ఇదే ఐలాండ్ మీద పడేశారు శ్రీలంకన్ కాప్స్. డెవిల్ అక్కడ ఎక్కువసేపు ఉండడు, అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే అక్కడున్న జనంలో ఎవరు డెవిల్ అనేది మనకు తెలియదు. యూ హ్యావ్ 6 days టు ఫైండ్ అవుట్. సార్ నెక్స్ట్ సెట్ ఆఫ్ క్రిమినల్స్ని ఎప్పుడు డిస్పాచ్ చేస్తున్నారు? ఇవాళ నైట్ ముంబై నుండి. సార్ అయితే నేను అందులో ఉంటాను, వెళ్తాను. అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడుతూ, నిన్న నైటేగా పెళ్ళయింది అంటున్నారు, మరి ఓకేనా నీకు? ఇప్పటిదాకా 2 పెళ్ళిళ్ళు, 4 ఎంగేజ్మెంట్లు, 15 జాబ్లు, 7 different ఫ్యామిలీ మెంబర్స్తో యాక్ట్ చేశాను సార్ నేను. ఇది నా వర్క్. కంట్రీ ఫస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నెక్స్ట్. గ్రేట్. మరి ఇవాళ నైట్ కంటైనర్లో వెళ్ళడానికి నేను అంతా రెడీ చేస్తానని డిఫెన్స్ మినిస్టర్ కూడా చెప్పాడు. బిగ్ క్యాట్ ఒక ఫైల్ టీడీఎస్ చేతిలో పెట్టి, దీన్ని సరిగ్గా చదువు, ఫాలో అవ్వు. ఆ ఎల్ఓసి డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. అక్కడ సుమారు 105 మంది ఉన్నారు. ఇవాళ నైట్ షిప్మెంట్లో 5 వెళ్తున్నారు. నువ్వు పట్టుకున్న క్రిమినల్స్ కూడా అక్కడ ఉండవచ్చును, సో జాగ్రత్త. ఓకే సార్. నీతో పాటు ఈ మార్స్ కోడ్ ట్రాన్స్మిటర్ని కూడా తీసుకెళ్ళు. మనం దీంట్లోనే కమ్యూనికేట్ చేసుకుందాం. వన్ మోర్ థింగ్, ఎల్ఓసి ఐలాండ్ని 24/7 మానిటర్ చేస్తూనే ఉంటాయి కంట్రీస్ అన్ని. తప్పించుకోవడానికి ట్రై చేసిన ప్రతివాడు కూడా పక్క ఐలాండ్ చేరేలోపు చచ్చిపోతారు. ఐలాండ్ చుట్టూ చాలా సుడిగుండాలు ఉన్నాయి. అది తప్పించుకున్న గవర్నమెంట్ నుండి తప్పించుకోలేరు. వెంటనే బుల్లెట్ దిగిపోతుంది. టేక్ కేర్ అండ్ యూ మే లీవ్ నౌ. థ్యాంక్ యూ సార్. వన్ లాస్ట్ రిక్వెస్ట్ సార్. వాట్ ఈస్ ఇట్? ఇప్పటి నుండి 6th day నాడు అరౌండ్ 11 PM ఆ ఐలాండ్స్కి 2 kilometers దూరంలో ఈస్ట్ సైడ్కి ఒక జెట్ స్కీ ఉండేలా చూడగలరా? ఐ విల్ ట్రై, బట్ కాంట్ గ్యారంటీ. అప్పుడు బిగ్ క్యాట్, థ్యాంక్స్ సార్ అని చెప్పి టెస్ట్ స్టాకర్ ఆ ఫైల్ని మరియు ట్రాన్స్మిటర్ని కాఫీ డ్రాలో పెట్టి ఆ సెటప్తో రూమ్లోంచి బయటికి వచ్చేసాడు. తన కారులో కూర్చుని ఆ ఫైల్ అంతా చదువుతున్నాడు. ఇప్పటి నుండి 1 week లోపల ఆ ఇన్ఫర్మేషన్ని గవర్నమెంట్ షేర్ చేయాలి. ఈ అటాక్ ఎక్కడవుతుంది, ఎలా అవుతుంది అనేది కూడా చెప్పాలి. ఆ ఈవినింగ్ ముంబైకి రీచ్ అయ్యాడు. కంటైనర్ దగ్గరికి రీచ్ అయ్యాడు. షిప్లో క్రూలో దూరాడు. ఆ కంటైనర్ ఓపెన్ చేస్తే అందులో 5 members ఉన్నారు. మొహం మీద మాస్క్తో కప్పి ఉంది అందరికీ. 5 membersలో ఒకరిని చంపి సముద్రంలో విసిరి ఆ 5th memberల కంటైనర్లో ట్రాన్స్పరెంట్ మాస్క్ వేసుకుని లాక్ వేసుకుని ఉన్నాడు. ఐలాండ్కి ఒక దూరంలో ఒక బోట్లో ఆటో జీపీఎస్ సెట్ చేసి 5 వదిలిపెట్టి వెళ్ళిపోయారు నేవీ వాళ్ళు. ఐలాండ్ మీద జనం గుంపులుగా వచ్చారు. ఎలా అయినా ఆ బోట్ని సేవ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ బోట్ని సేవ్ చేసుకుంటే అందులోంచి ఎంతోమంది పారిపోవడానికి ప్లాన్ వేసుకుంటున్నారు. ఆ బోట్లో జీపీఎస్ రీచ్డ్ డెస్టినేషన్ అని చెప్పిన 3 secondsకి బాంబ్ ట్రిగ్గర్ అవుతుంది. శాటిలైట్ బాంబ్ వచ్చి పేలడానికి 30 seconds ఉంటుంది. ఈ లోపున వాళ్ళు ఆ బోట్లో నుండి బయటపడాలి, లేకపోతే అక్కడే పోతారు. అలా పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. లాస్ట్ 3-4 షిప్మెంట్స్లో చాలామంది చనిపోయారు ఇలాగా. అయితే ఈ విషయం, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కేవలం డెత్ స్టాకర్కే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. ఆ ట్రాన్స్పరెంట్ మార్క్స్లోంచి అన్నీ చూస్తున్నాడు. బోట్ ఆ ఐలాండ్కి ఇంపాక్ట్ అవ్వగానే ఐలాండ్ మీద నుండి ఇంకో 3 ఆ బోట్లో పడ్డారు. మన హీరో మాత్రం అందులో నుండి వెంటనే బయటికి రావడానికి పక్కనున్న గోడను పట్టుకుని డాకింగ్ యార్డ్ నుండి బయటపడ్డాడు. మిగిలిన 4 పాటు ఇంకో 3 అంటే 7 ఇంకా ఆ బోటు మీద ఉన్నారు. ఆ బోట్లో నుండి ఎవరూ బయటికి రాలేకపోతున్నారు. మనోడు మాత్రం వితిన్ నో టైం పైకి వచ్చేసాడు. అందరూ ఆ బోట్ని ఎలా అయినా క్యాప్చర్ చేయాలని, బాంబు నుండి కాపాడాలని ప్లాన్ చేస్తున్నారు.
పైకి వచ్చి అలా చూస్తుండగానే ఒక పెద్ద ఫైర్ బాల్ వచ్చి బోట్ని పేల్చేసింది. ఆ 7 అక్కడే చనిపోయారు. ఐలాండ్లో జనమంతా డెత్ స్టాకర్ వైపే చూస్తున్నారు. ఐలాండ్ చుట్టూ జనం అంతా చీకటి. అప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి మొహం మీద మాస్క్ తీశారు. అప్పుడు డెత్ స్టాకర్, నేను ఎక్కడున్నాను, మీరంతా ఎవరు, ఏంటి ఈ ప్లేసు అని తెగ యాక్ట్ చేస్తున్నాడు. ఆ ముసలెత్తినప్పుడు, ఎవరు నువ్వు, ఏ నేరం చేసావు? లాస్ట్ 3-4 షిప్మెంట్లో ఒక్కడు కూడా బతకలేదు, నువ్వు తప్ప. ఆ ముసలెత్తను చూసి ఒక నవ్వు నవ్వి పక్కకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే వచ్చిన దగ్గర నుండి ఐలాండ్ అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు. అప్పుడు ఆ ముసలెత్తను వచ్చి, తినడానికి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా? ఇద్దరూ కలిసి తింటూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు డెత్ స్టాకర్, అసలు తినడానికి ఇక్కడ ఫుడ్ ఎలా వస్తుంది? ఇక్కడ ఉన్న వాళ్ళే వ్యవసాయం చేసి పండిస్తున్నారు. మన బ్లాక్స్ వెనకాల చిన్న క్రాప్ ఫీల్డ్స్ ఉన్నాయిలే. ఇంతకీ నువ్వేం చేసావో చెప్పనే లేదు. లాస్ట్ వీక్ ఒక ఫారెన్ డెలిగేట్ వస్తే అతన్ని నేను చంపాల్సి వచ్చింది, అందుకే నేను ఇక్కడికి వచ్చి పడేశారు అని చెప్పి ఖాళీ అని ప్లేట్ తీసుకుని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అలా ఇంకొక రోజు గడిచింది. అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాడు. కానీ వారిలో ఎవరు డెవిల్ అని, ఎవరు డెవిల్ తమ్ముడని డెత్ స్టాకర్కి అర్థం అవ్వడం లేదు. 4వ రోజు నైట్ టీడీఎస్ తన రూమ్లో బెడ్పై పడుకుని అలా ఆలోచిస్తుండగా తన రైట్ సైడ్ ఉన్న గోడలో నుంచి కొన్ని సౌండ్స్ వినబడుతున్నాయి. వెంటనే గోడ మీద ఒక రాయి తీసుకుని ఆ సౌండ్స్ని డాట్స్ అండ్ డాషెస్లో రాస్తున్నాడు. కాసేపు అయ్యాక సౌండ్స్ ఆగిపోయాయి. ఇవన్నీ మార్స్ కోడ్ అని తనకు అర్థమైంది. త్వరగా లేచి పక్కన ఉన్న రూమ్లో ఎవరున్నారో అని చూశాడు. అక్కడంతా చీకటిగా ఉంది, ఎవరు కనిపించలేదు. లోపలికి వెళ్తే కూడా అక్కడ ఎవరూ లేరు. తన రూమ్లోకి వెళ్ళి ఆ మోర్స్ కోడ్ని డీకోడ్ చేశాడు. పుత్రి అబార్టెడ్, పోటస్ గ్రేట్, ఇనిషియేట్ ARA అని ఉంది. పుత్రి అంటే ఇండో చైనా ట్రీటీకి ఇంటర్నల్ నేమ్. ఈ నేమ్ హైయర్ అఫీషియల్స్ తప్ప అవుట్ సైడర్స్కి తెలియదు. చైనా ఫారెన్ మినిస్టర్ చనిపోవడం వల్ల ట్రీటీ ఆగిపోయింది. దీనికి అమెరికాకి సంబంధం ఏంటి? ఈ క్వశ్చన్స్ అన్నీ తన మెదడులో మెదులుతున్నాయి. మార్నింగ్ అంతా ఐలాండ్ అంతా చూస్తున్నాడు. ఇద్దరు మాత్రం ఎప్పుడు గత 2 రోజుల నుంచి వాళ్ళిద్దరే కలిసి తిరుగుతున్నారు. ఎవరితోని మాట్లాడడం లేదు. వాళ్ళని ఫాలో అవ్వడానికి ట్రై చేశాడు. ఈలోగా చీకటి పడింది. నైట్ ఆ రూమ్లోకి ఎవరైనా వస్తారేమో అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఎవరు ఎక్కువగా యూజ్ చేస్తారు ఆ రూమ్లని తెలుసుకుందామని ముసలతన్ని ఆ రూమ్లో ఎవరుంటారని అడిగాడు. అది క్రిస్ అనే ఒక అతను యూజ్ చేసే రూమ్ అని, కాకపోతే వైరల్ ఫీవర్తో లాస్ట్ వీక్ క్రిస్ చనిపోయాడని చెప్పారు. ఇప్పుడు ఎవరు యూజ్ చేస్తున్నారని అడిగాడు. ఇప్పుడు ఎవరు యూజ్ చేయడం లేదు, ఆ రూమ్ అంతా ఖాళీ అని చెప్పాడు పెద్దతను. ఇంకో 24 అవర్స్లో ఇక్కడ నుండి బయటపడాలి, ఇన్ఫర్మేషన్ లేదు. ARA అంటే ఏంటి అని ఆలోచిస్తున్నాడు. ఒక అతను ఈలోగా అటు ఇటు చూసుకుంటూ ఒక రూమ్లోకి వెళ్ళాడు. ఆ విషయం TDS చూశాడు. వాడిని ఫాలో అవుతున్నాడు. కానీ వాడు ఆ రూమ్లో లేడు, మిస్ అయ్యాడు. ఇదేంటి ఇక్కడికే వచ్చాడు కదా అని మళ్ళీ అటు ఇటు చూశాడు. ఎవరూ లేరు. తెల్లవారితే Day 7 అటాక్ జరిగే రోజు. ఆల్రెడీ సాయంత్రం 6:30 అయిపోయింది, చీకటి పడింది. TDS ఓషన్లో కొట్టుకుంటూ వచ్చిన ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తీసుకుని దాన్ని సగం ముక్క చేసి గోడ మీద బక్కురుతూనే ఉన్నాడు. ఈలోగా నిన్న మిస్ అయిన వాడు మళ్ళీ కనిపించాడు. అయితే వీటితో పాటు ఇంకోడు ఉండాలి. వాడు నిన్న సాయంత్రం నుండి కనిపించడం లేదు. వీళ్ళిద్దరి మధ్యన ఏదో నడుస్తుందని చెప్పి TDS ఈసారి వీడిని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాడు. వాడికి తెలిసింది ఎవరో ఫాలో అవుతున్నారని. వెంటనే చిన్న గల్లీలోకి దూరాడు. TDS కూడా వెళ్ళాడు. అయితే మళ్ళీ వాడు మిస్ అయ్యాడు. చెస్ అని అనుకుంటుంటే వాడు ఒక రాయి తీసుకువచ్చి TDSని అటాక్ చేశాడు. అప్పుడు TDS ఒక దెబ్బ కొడితే ఆ అవతల వాడు కింద పడి ఇంకా లేవలేదు. వాడికి దగ్గరగా వెళ్ళబోతూ ఉంటే వాడు లేచి TDSని ఒక తన్నాడు. అలా కొట్టుకుంటూ ఉంటే వాడి పాకెట్లో నుండి చిన్న మార్స్ కోడ్ మెషిన్ బయటపడింది. అప్పుడు TDS వాడిని చెతక్కొట్టి, నువ్వు పంపే మార్స్ కోడ్స్ నాకు తెలుసు, మర్యాదగా చెప్పు మీ ప్లాన్ ఏంటి, ఇండో చైనా ట్రీటీకి అమెరికాకి నీకు సంబంధం ఏంటి అని అడుగుతూ ఆ ప్లాస్టిక్ బాటిల్ గొంతు దగ్గర పెట్టి గట్టిగా గొంతుకు నొక్కాడు. అవతలవాడు కొంచెం నవ్వుతూ, ఇంకో 4 అవర్స్లో అటాక్ జరగబోతుంది, ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తావు, అందరూ చస్తారు ఎలాగో. TDS గొంతు మీద ఆ బాటిల్తో గుచ్చుతూ, చెప్పకపోతే వాళ్ళకన్నా ముందు నువ్వు చేస్తావు, చెప్పినా చేస్తా కదా, అప్పుడు నీకెందుకు చెప్పాలిరా అని అవతలవాడు అడిగాడు. అప్పుడు TDS, మీ డెవిల్ కోసం నువ్వు వెంటనే చెప్పాలి,
నీకు డెవిల్ ఎవరో తెలియదు కదరా అని అవతలవాడు అన్నాడు. నువ్వు డెవిల్ తమ్ముడు అని తెలుసు, నీతో మొన్న నేను చూసింది డెవిల్ అని నాకు తెలుసు. వాడి స్ట్రెంగ్త్, వాడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియకపోవడం, బట్ ఇప్పుడు నాకు తెలుసు వాడు ఎలా ఉంటాడు. ఏఆర్ఏ అంటే ఏంటి నీ కోడ్లో చూశాను. అప్పుడు డెవిల్ బ్రదర్ మాట్లాడుతూ, ఇండో చైనా ట్రీటీ కోసం లాస్ట్ వీక్ వచ్చిన ఫారెన్ మినిస్టర్ చంపింది డెవిలే, దానివల్లనే మీ ట్రీటీ ఆగిపోయింది అండ్ ఇండియానే చంపించిందని అనుమానం క్రియేట్ అయింది చైనాకి. అమెరికాకి దీనికి సంబంధం ఏంటి మరి అని టీడీఎస్ అడిగాడు. డెవిల్ బ్రదర్ మాట్లాడుతూ, అసలు మినిస్టర్ని చంపించింది అమెరికా. డెవిల్ ఈజ్ నాట్ ఎ టెర్రరిస్ట్. డెవిల్ ఈజ్ నాట్ ఎ టెర్రరిస్ట్. డెవిల్ ఈజ్ అమెరికాస్ మోస్ట్ ట్రస్టెడ్ సీక్రెట్ ఏజెంట్. ఆ అటాక్ ఎవరు చేయబోతున్నారు చెప్పు అని చెప్పి పేకింగ్ కొంచెం నొక్కబోతున్నాడు. అప్పుడు డెవిల్ బ్రదర్ ఇంకా నవ్వుతూ, డెవిల్ రా పిచ్చి వెదవా, ఆల్రెడీ డెవిల్ బయలుదేరాడు అటాక్ చేయడానికి. డెవిల్ బ్రదర్తో ఫైట్ అవుతూ ఉంటే ఒక మార్స్ కోడ్ వస్తుంది. వెంటనే ఇద్దరు ఫైట్లో నుండి సెపరేట్ అయ్యి ఆ మార్స్ కోడ్ నోట్ చేసుకుంటున్నారు. అందులో ఉన్న కోడ్ని డీకోడ్ చేస్తే టీడీఎస్కి ఏమీ అర్థం కాలేదు. వాడిని కొడుతూ అడుగుతున్నాడు, ఏఆర్ అంటే ఏంటి, ఏఆర్ఏ అంటే ఏంటి, కానీ వాడు నవ్వుతూ ఏం చెప్పడం లేదు. డెస్టాకర్ వాడిని గోడకు కొట్టి కొట్టి చంపేశాడు. ఆ వచ్చిన మార్స్ కోడ్ని డీకోడ్ చేస్తున్నాడు. అందులో ఇనిషియేటింగ్ ఏఆర్ఏ స్టార్ట్ నౌ అని ఉంది. ఈలోగా పిఎం ఆఫీస్లో మినిస్టర్స్ అందరూ కూర్చుని టెన్షన్ పడుతున్నారు. అప్పుడు పిఎం, ఇంకా ప్లాన్ రాలేదేంటి టీడీఎస్ నుండి, అసలు ఏం అటాక్ జరిగిపోతుందో కూడా ఎలాంటి ఐడియా లేదు, అసలు ఏం చెప్పడం లేదు, ఏం చేద్దాం ఇప్పుడు. అప్పుడు ఆర్మీ చీఫ్, సార్ పాక్ బార్డర్ చైనా బార్డర్ దగ్గర మన ఆర్మీని అలర్ట్ చేసి ఉంచాం. సేమ్ వే మేము కూడా అలాగే ఉంచాం సార్ అని నేవీ చీఫ్ కూడా అన్నాడు. డిఫెన్స్ మినిస్టర్ అప్పుడు, మెట్రో సిటీస్లో పోలీసుల్ని అలర్ట్ చేశాం, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లో క్రౌడ్ ఎక్కువ ఉన్న ప్లేసెస్ అన్ని సెక్యూరిటీ పెట్టాం, బాంబ్ స్క్వాడ్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. మా వైపు నుండి అన్ని అలర్ట్తో ఉంచాం, బట్ వీ డోంట్ నో వాట్ టైప్ ఆఫ్ అటాక్ ఈజ్ ఎట్ టు కమ్. అప్పుడు పిఎం మాట్లాడుతూ, టీడీఎస్ ఇన్ఫో ఏదయ్యా, వెళ్ళాడు వారం అయ్యింది, టఫరు స్ట్రాంగెస్ట్ అన్నావు, ఏది ఎక్కడ అని బిగ్ క్యాట్ వైపు చూసి అడుగుతున్నాడు. ఈలోగా ఒక అతను పరిగెట్టుకుంటూ పిఎం ఆఫీస్లోకి వచ్చాడు. సార్ వి జస్ట్ రిసీవ్డ్ దిస్ ఫ్రమ్ ఎల్ఓసి, శాటిలైట్ లొకేషన్ కూడా కన్ఫర్మ్ అయ్యింది అని చెప్పాడు. బిగ్ క్యాట్ అప్పుడు, దట్ హ్యాస్ టు బి టీడీఎస్, ఏంటా మెసేజ్? ఫైర్ నౌ, అంతేనా, అదొకటి పంపించాడా, ఎక్కడ ఫైర్ చేయాలి? ఇంకో మెసేజ్ కూడా ఉంది సార్, జస్ట్ రిసీవింగ్ గంజీ, GUNJI గంజీ. గంజీ దగ్గర ఫైర్ చేయమంటున్నాడు ఏంటి? 1 వీక్ అక్కడ ఉండేసరికి టీడీఎస్కి ఏమైనా మెంటల్ ఎక్కిందా అని హోమ్ మినిస్టర్ అన్నాడు. వీ గాట్ టు డూ దిస్ సార్. ఇప్పుడు ఫైర్ చేస్తే ఏమవుతుందో తెలుసా, వార్ విత్ చైనా అవుతుంది, అది అవసరమా మనకి? లెట్స్ డూ ఫ్రెండ్లీ ఫైరింగ్ సార్. అప్పుడు పిఎం మాట్లాడుతూ, బిగ్ క్యాట్, ఇప్పుడు టీడీఎస్ నిన్ను ఈ బిల్డింగ్ నుండి దూకమంటే నువ్వు ఏ క్వశ్చన్ అడగకుండా దూకుతావా? ఎస్ సార్, ఐ విల్ డూ. ఈలోగా టైం కూడా 11 అవ్వబోతుంది. ఆ ఐలాండ్ నుండి ఈస్ట్కి టీడీఎస్ స్విమ్ చేసుకుంటూ 2 కిలోమీటర్స్ వచ్చాడు. అయితే అక్కడ జెట్స్కి ఏమీ లేదు, చలితో వణికిపోతున్నాడు. ఈలోగా దూరంగా చూస్తే ఒక అతను జెట్స్కి మీద వస్తున్నాడు. అతను పంపింది బిగ్ క్యాట్ అని చెప్పాడు. ఇద్దరు వెంటనే దగ్గరలో ఉన్న ఒక నేవీ వెసల్లోకి వెళ్ళారు. అక్కడ నుండి బిగ్ క్యాట్కి ఫోన్ చేశాడు టీడీఎస్. సార్ ఫైర్ చేశారా? నేను చెప్పాను కదా గంజీ వైపు ఫైర్ చేయాలని. ఎస్ వి డిడ్, బట్ వై? నేపాల్ చైనా బార్డర్ వైపు ఎందుకు ఫైర్ చేయమని చెప్పావు? టు స్టాప్ ద డిస్ట్రక్షన్. ఐ హ్యావ్ నో అదర్ వే టు స్టాప్ దిస్. నేపాల్ అండ్ చైనా బార్డర్లో ఉన్న ఇన్ఫార్మర్స్ని అలర్ట్ చేయండి. వీ నీడ్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్. లాస్ట్ 1 వీక్గా ఏం జరుగుతుందో ఏరియాలో మనకు తెలియాలి. ఓకే, అలర్ట్ చేస్తాను, వెయిట్ 1 minute అని చెప్పి బిగ్ క్యాట్ నేపాల్ బార్డర్లో ఉన్న ఇన్ఫార్మర్స్ అందరికీ అలర్ట్ పంపించాడు. ఇప్పుడు మ్యాటర్ ఏంటి టీడీఎస్, అసలు ఏం తెలుసుకున్నావు నువ్వు? చెప్తాను సార్. అమెరికా అండ్ చైనా సీక్రెట్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేశాయి. ఆ ఎక్స్పెరిమెంట్ నేమ్ ఆర్టిఫిషియల్ యాసిడ్ రెయిన్. ఈ ఎక్స్పెరిమెంట్లో ఒక యాసిడ్ రెయిన్ కనిపెట్టి ఆ యాసిడ్ రెయిన్ని శాటిలైట్ ద్వారా ఆపరేట్ చేసి ఏ ప్లేస్లైనా అటాక్ చేయొచ్చు. యాసిడ్ రెయిన్తో క్రాప్స్ ఉన్న ప్లేసెస్లో పడేలా చేసి అక్కడున్న క్రాప్స్ని మొత్తం స్పాయిల్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం అక్కడున్న మట్టిలోకి టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అయ్యి ల్యాండ్ కూడా స్పాయిల్ అవుతుంది. ఇంకెప్పుడు క్రాప్స్ పండవు. ఇండియాలో మెయిన్ క్రాప్ ప్యాడీ కాబట్టి ప్యాడీని టార్గెట్ చేయాలని చైనా అమెరికా చూసింది. ఇలా క్రాప్స్ని స్పాయిల్ చేస్తే అప్పుడు చైనా మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఫుడ్ కోసం అప్పుడు చైనా పెట్టిన శాంక్షన్స్కి ఇండియా బెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇదే ARA అంటే యాసిడ్ రెయిన్ అటాక్. ఈ విషయం నీకే తెలుసు, మనకి ప్రూఫ్స్ ఏంటి? ప్రూఫ్ను ఆల్రెడీ చంపేశాను సార్. డెవిల్ వాళ్ళ బ్రదర్ వాడు సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, మిగిలింది నేను వాడి రూమ్ గోడల మీద రాసిన పిచ్చి గీతలు అండ్ అవన్నీ డీకోడ్ చేసి లొకేషన్ చైనా, ఇండియా, నేపాల్ బార్డర్ అని అర్థమైంది.
అప్పుడు ఇంకో మెసేజ్ వచ్చింది పిఎంఓ ఆఫీస్కి. సార్ ఇంకో మార్స్ కోడ్ వస్తుంది అని నోట్ చేసుకోమని చెప్పాడు. ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ నేపాల్ ఏజెంట్. 3 days బ్యాక్ 2 చైనీస్ అఫీషియల్స్ కలామా అనే విలేజ్ని విజిట్ చేశారు. ఆ నెక్స్ట్ డే ఆ విలేజ్తో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న మరో 2 విలేజెస్ని ఇవాక్యుయేట్ చేయించారు. అప్పుడు బిగ్ క్యాట్ మాట్లాడుతూ, టీడీఎస్ నువ్వు చెప్పింది కరెక్ట్. మన ఇన్ఫర్మర్ ఇప్పుడే చెప్తున్నాడు. లాస్ట్ 2 days దాకా చైనా బార్డర్లో విలేజెస్ అన్న జనం ఎవరు కనిపించడం లేదంట. అందరినీ ఎక్కడికో మూవ్ చేస్తారు. అప్పుడు పిఎం మాట్లాడుతూ, బాస్టర్స్ పైకి ట్రీటీ అని చెప్పి కింద నుండి నరికేస్తున్నారనమాట. డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడుతూ, అసలు దొంగ యూఎస్ సార్ ఇక్కడ వాడి ఏజెంట్తో చైనీస్ మినిస్టర్ని అసాసినేట్ చేయించి ఇండియా ల్యాండ్ మీద మన ట్రీటీని క్యాన్సిల్ చేసి ఇప్పుడు బయోవాడికి దిగాడు. అప్పుడు బార్డర్ నుంచి ఇంకో కాల్ వచ్చింది. మనం ఫైర్ చేసిన దానికి చైనీస్ వాళ్ళు అలర్ట్ అయ్యి మనల్ని కాంటాక్ట్ చేశారు, ఎందుకు ఫైర్ చేశామని. 1 hourలో ఫుల్ రిపోర్ట్ ఇస్తామని చెప్పాం, ఏం చెప్పమంటారు సార్ అని బార్డర్ నుంచి ఫోన్ చేశారు. టీడీఎస్ అప్పుడు వాళ్ళతో వేరే ఫోన్ నుండి, మనం అలర్ట్ అయ్యామని వాళ్ళకి అర్థమైంది, ఇవాళ అయితే తప్పకుండా వాళ్ళు యాసిడ్ రైన్ కూంబింగ్ ప్రోగ్రామ్ పెట్టుకోరు, సో ఇవాళ సేఫ్. చైనా ఆర్మీకి ఆ ఏరియా నుండి ఎవరో బార్డర్ క్రాస్ అవ్వడం చూసామని చెప్పండి, అలానే ఏదో అటాక్ అవ్వబోతుందని ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పండి. లెట్ దెమ్ నో దట్ వీ నో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఆర్మీ జనరల్ అదే చెప్పాడు బార్డర్ వాళ్ళకి. దీంతో చైనా బ్యాక్ స్టెప్ వేసింది. అప్పుడు బిగ్ క్యాట్, ఇవాళకైతే ఈ అటాక్ ఆపగలిగాం, కానీ ఫర్ గుడ్ దీన్ని ఆపగలమా? అర్థమైంది సార్, ఐఎమ్ ఆన్ టు ఇట్. డెత్ స్టాకర్, వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ మూవ్? మై నెక్స్ట్ మిషన్ ఈజ్ మిస్టర్ డెవిల్. సో ఇదండి ద డెత్ స్టాకర్, ఒక రా ఏజెంట్ స్టోరీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకు తెలుసు మీరు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేస్తారని, బట్ చెప్పడం నా ధర్మం. అందుకని ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా స్టోరీని ఫార్వర్డ్ చేయండి, పాడ్కాస్ట్ గురించి చెప్పండి. కథలు విని ఆనందించే వాళ్ళందరికీ పాడ్కాస్ట్ని షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సందీప్ వన్స్ అగైన్ ఫర్ కొలాబరేటింగ్. మళ్ళీ మనం మరొక మంచి స్టోరీతో కలుద్దాం. అప్పటిదాకా